అక్క, సమ్మర్ హాలిడేస్ కదా, మన మినీ కిచెన్లో పానీపూరి చేసేసుకుందామా? చేసేసుకుందాం. ఒక గిన్నెలో గోధుమ పిండి వేసేసుకుందాం. ఆ తర్వాత అందులోకి చిటికెడంత బేకింగ్ సోడా కూడా వేసేసుకుందాం. ఇప్పుడు దాంట్లోకి బేకింగ్ సోడా వేసేసుకున్నాక మన మినీ క్యారేజీలో ఉన్న సాల్ట్ని కూడా అందులో వేసేసుకుందాం. ఎంత వేసుకోవాలనేది కూడా మమ్మల్ని అడుగుతారు కదా మళ్ళీ. అందుకే 2 స్పూన్లు సాల్ట్ వేసేసుకుందాం. సాల్ట్ వేసుకున్నాక అందులోకి కొంచెం కొంచెంగా నీళ్ళను వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. దాన్ని బాగా కలుపుకున్నాక చేతికి అంటకుండా నూనె వేసుకుని కలిపేసుకుందామా? కలిపేసుకున్నాక కాసేపు పక్కన పెట్టేద్దామా? ఇప్పుడు దాని మీద క్యాప్ వేసి పక్కన పెట్టేశాక వాటర్ ప్రిపేర్ చేసేసుకుందామా? చేసేసుకుందాం. ఇప్పుడు ఒక గిన్నెలోకి కొత్తిమీర తీసుకుని కచ్చాపిచ్చాగా కొట్టేసుకోవాలి. ఇప్పుడు అందులోకి పచ్చిమిర్చి అల్లం కూడా వేసుకుని దంచేసుకుందాం. ఇప్పుడు ఆ పచ్చిమిర్చి అల్లం వేసుకున్నాక కూడా కచ్చాపిచ్చాక దంచేసుకుని అందులోకి మన మినీ క్యారేజీలో ఉన్న సాల్ట్ని కూడా వేసేసుకుందామా? వేసేసుకుందాం. ఇప్పుడు మన మినీ క్యారేజీలో ఉన్న సాల్ట్ని ఓపెన్ చేసి దాంట్లో కూడా 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు చూసేస్తున్నారు కదా, దాంట్లోకి 1 స్పూను సాల్ట్ వేసుకొని అందులోకి వాటర్ పోసుకోవాలన్నమాట. మన మినీ క్యారేజ్ని పక్కన పెట్టేసి ఆ తర్వాత అందులోకి వాటర్ పోసుకుని బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాక ఒక ఉడికించిన బంగాళదుంపకి తొక్క తీసుకుని బాగా స్మాష్ చేయాలన్నమాట. స్మాష్ చేసిన తర్వాత అందులోకి సాల్ట్, కారం, మన మినీ క్యారేజీలో ఉన్న సాల్ట్ను వేసేసుకుందాం. ఇప్పుడైతే 3 స్పూన్ల సాల్ట్ వేసుకుంటున్నాను నేను, ఎందుకంటే అందులోకి చాలా ఎక్కువ సాల్ట్ అయితే అవసరం. ఇప్పుడు దాంట్లోకి ఇంకా ఏం వేసేసుకోవాలి? చాట్ మసాలా, మర్చిపోకుండా కారం కూడా వేసేసుకుందాం. కారాన్ని మర్చిపోకుండా వేసేసుకోవాలని మా అక్క చెప్పింది కదా, అలాగే ఆ కారాన్ని కూడా బాగా వేసేసుకుని మిక్సీ 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 మిక్సీ. ఇప్పుడు ఆ మిక్స్ చేసిన దాంట్లోకి ఏం వేసుకోవాలి? ఉల్లిపాయ ముక్కలు. దాన్ని ఇప్పుడు ఇంకేముంది, కడాయి పెట్టి అందులో ఏం వేసుకోవాలక్క? ఆయిల్ వేసుకుని అందులో మన పానీపూరి వేసేసుకుని వేపేసుకుందాం. ఇప్పుడు ఆ బాగా వేపించుకోవాలన్నమాట. అవి బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేపుకున్నాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే మేము ఒక బౌల్లోకి పేపరు జల్లిడ పెట్టుకుని నూనె అంతా పక్కకి తీసేసామన్నమాట. ఇప్పుడు ఇంకేముంది, తినేయడమే. ఫస్ట్ అయితే మేము ఒక పూరి తీసుకుని దానికి బెజ్జం పెట్టుకోవాలి. ఆ పూరి ఇప్పుడు మా చెల్లి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తుంది. అందులోకి మనం చాట్, ఇంకా ఏం వేసుకోవాలి? వాటర్, పానీపూరి వాటర్ వేసుకున్నాక తినేసి టేస్ట్ ఎలా ఉంది? సూపర్, చాలా బాగుంది. మీరు కూడా ఈ సమ్మర్లో